క్లుప్తంగా 2 minutes కంప్లీట్ చేస్తుందిగా టైం ఇచ్చినందుకు ఏమనుకోవద్దండి. జాతీయ అధ్యక్షులు గారు సార్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ పండుగ వాతావరణాన్ని ఆయన పుట్టిన మరణించినా కూడా మన అందరి గుండెల్లో జీవించి ఉన్నాడు, ఆయన ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పుకోవడానికే ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కులాలు మతాలు అతీతంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు అందరూ కూడా ఆయనని గౌరవించుకోవాల్సిన సందర్భం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు ఉపన్యాసాలు ఇచ్చారు, అన్ని విధాలుగా అంబేద్కర్ యొక్క విధానాన్ని వర్ణించారు కాబట్టి మళ్ళీ నేను తీసుకోవడం అది బాగుండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఈ విధంగా మాట్లాడుతున్నామన్నా, ప్రభుత్వ అధికారాన్ని నిలదీస్తున్నామన్నా, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నామన్నా, ఓటు ద్వారా మనకు గుణపాఠం చెప్పించింది, ఓటు హక్కు కల్పించింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పట్లో కూడా సామాన్యులకు ఓటు ఎందుకు అని నిలదీసినప్పుడు కూడా ఆయన ముఖతంతో 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు అనేది ఉండాలి. నా సామాన్య ప్రజలు మీరు పరిపాలన చేసినప్పుడు మీ పరిపాలనలో మా కులాలకు న్యాయం జరిగినప్పుడు ప్రజలకు వాళ్ళు మిమ్మల్ని ఓడించాలంటే ఆయుధం లాంటి వచ్చిన ఆయుధం లాంటి ఓటు హక్కు అనేది నా ప్రజలకు ఉండాలని అది గట్టిగా పోరాడి మనకి ఈ హక్కు కల్పించాలనేది మనం గుర్తించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిన మరో ఓటు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి బిచ్చగెత్తుకుంటున్నారు అనేది మీరు గుర్తించాలని కూడా ఈ సందర్భం చేస్తున్నాను. వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు బాగా దౌర్జన్యంగా బతికిన జీవించిన అంగోర్పటంతో ఎదిగిన లాస్ట్కు ఓటు మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి అక్క అన్న తమ్ముడు అని నిలదీసి బుధల మీద చేసుకొని మన ఇళ్ళలో కూర్చొని మన గుడిసెలో కూర్చొని మీ ఓటు వేయండి అని బతిమాలుతున్నాడు. 5
ఉన్నారు. ఈ రోజు మీరు చూసుకుంటున్నారు కదా, ఆడపిల్లలకు చదువు వద్దన్న వాళ్ళు ఆకాశంలో కూడా పోయేంత స్థితిలో ఉన్నారు. మీరు గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే భావించాల్సి ఉంటుందని చెప్పి ఆయన జీవితాంతరము మన గురించే, మన యొక్క విధానాల గురించే, సమాజం గురించే బతికిన అనేది ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది యథార్థం. కాబట్టి దయచేసి మనము ఆయన మహానుభావుడు ఒకవేళ అంత చదువుకున్నప్పుడు అంత కేంద్ర మినిస్టర్ గా, లా మినిస్టర్ గా ఇన్ని 30 డిగ్రీలు చేస్తున్నాడు. ఈయన కన్నా తెలివి పరులకి ఎవరు లేరు, ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఇద్దరే మాత్రమే 32 డిగ్రీలు చేసిన వ్యక్తులు ఉంటారు. అందులో మన భారతదేశంలో అంబేద్కర్ ఒక్కడే ఉన్నారు. మరి ఇన్ని డిగ్రీలు చేసినప్పుడు ఆయన ఈ ఆర్బీఐ యొక్క సంస్థనే కనిపెట్టిన వాడు, ఈ రూపురేఖలు చేసిన వాడు, ఈ రాజకీయ వ్యవస్థ ఇలా నడుస్తుందన్నా, ఇలా పరిపాలన ఉంటుందన్నా, ఇలా పోలీస్ యంత్రాంగం నడుస్తుందన్నా, ఇలా హైకోర్టు నడుస్తున్నాయన్నా, కోర్టు నడుస్తున్నాయన్నా, ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నా, అన్ని విధాలుగా అనువని ఒక్కటి కాదు, అన్ని విధాలుగా ఆయనకు అన్ని చేసి జీవించుకునే వ్యక్తి డబ్బు సంపాదించుకుంటే కోట్లకి భారతదేశంలో మొదటిగా కోట్లకు పనిచేసిన వ్యక్తిగా ఉండిపోయే వారనేది మనం గుర్తించుకోవాలి. కానీ ఆ డబ్బు నాకు వద్దు, నేను ఏ స్థాయిలో పడ్డా ఆ విధంగా నేను చనిపోయినా సంతోషమే. కానీ నా పిల్లలు, నా భార్య, అందరూ చనిపోయినా సరే నేను ఈ దేశం గురించి, ఈ ప్రజల గురించి, మంచి గురించి నేను బతుకుతానని చెప్పి బతికినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన రక్త బంధువులు కూడా మరణించినా కూడా పట్టించుకోకుండా మన ప్రజల గురించి, దేశ ప్రజల గురించి ఆలోచించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తికి మన కులం పిచ్చి, ఆయన ఎస్సీ దళితుడు అని చెప్తున్నామంటే సిగ్గుసేటైన విషయంగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి. ఖబర్దార్, ఇంకోసారి ఆయన కులం పిచ్చి పెట్టద్దండి, కులం పిచ్చి పెట్టద్దండి. ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ విద్యావంతులు కానీ, ఎవరే కానీ మన భారతదేశంలో పుట్టిన మహోన్నత వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మనం జన్మించలేదు ఇప్పుడు కూడా మనం సంతోషించాల్సిన వ్యక్తిని దేశ విదేశాల్లో కూడా, అమెరికా, లండన్ లో కూడా ఆయన కాషాయ విగ్రహాలు పెట్టి ఎంతో నివాళులు అర్పిస్తూ ఆయన గొప్పతనం చెప్తుంటే, మన దేశ పౌరుడు ఇలా దేశ విదేశంలో ఆయన గురించి అనుకుంటుంటే మనం కించపరచుకోవడం, మన వ్యక్తి కులం పిచ్చి, కులం యొక్క వృత్తనం అనేది ఇది సమంజసం కాదని కూడా ఈ 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వాలకు, ఈ మానవవాదులకు కూడా, ఈ ప్రజావాదులకు కూడా అందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోసారి కులం మీద మహనీయులు, ఈ ఇంకో విషయం చెప్తే ఏప్రిల్ అంటే ఫుల్ అంటారు. ఏప్రిల్లో మహనీయులు పుట్టారండి. ఏప్రిల్ నెల మా మహనీయులు పుట్టారు. ఈ నెల లేకపోతే మన జీవితంలో మనగడ లేవు. చెప్పారు కదా, మహాత్మా జ్యోతిరావు ఫులే, అదేవిధంగా ఇది శివాజీ మహారాజు, అదేవిధంగా అంబేద్కర్, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇలాంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ యొక్క నేలని ఫూళ్ళని చేస్తున్నారంటే మన మూర్ఖులు చేస్తున్నారు. దయచేసి ఈ విషయం ఎక్కడైనా కదా ఏప్రిల్ ఫుల్ అనే పదాన్ని వాడకుండా, ఏప్రిల్ అంటే మా జీవితాలలో వెలుగు నింపిన నెలని కూడా మనం కొనియాడాల్సిందిగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి ఒడిదుడుకులు, ఇలాంటి విషయాలపైన బీజనాళాలు మన పైన ఏర్పాటు చేస్తూ, ఎస్సీ ఎస్టీ బీసీలను తారతమ్యతలు చూపిస్తూ, మనకు భిన్న ఐకమత్యం లేకుండా విడగొట్టుకుంటూ వాళ్ళు రాజ్యాధికారాలు సాధిస్తున్నారు ఈ అగ్రవర్ణాలు. అది ఇప్పటికైనా మనకు గమనించకపోతే ఇంత టెక్నాలజీలో, ఇంత నాలెడ్జ్లో, ఇంత వేదాంతనం మనకు ఉండి కూడా చదువు జ్ఞానం ఉండి కూడా ఆలోచించకుండా తమ స్వార్థాల గురించి, తమ విధానాల గురించి పోతే ఇది చాలా చెడ్డమైన విషయం.
లేవా చేతులు? ఎవరెవరు లేవు చేతులు? ఈరోజు భారతదేశంలో భాగంగా ఉన్నా కూడా బుడగ జంగాలకి ఇక్కడ ఏ కులంలో ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు సర్టిఫికేట్ లేదు ఆంధ్రప్రదేశ్లో. అందుకోసమే ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. కాబట్టి రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడినా వాదన కరెక్ట్ అని నేను సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు దయచేసి మాట్లాడేవాడు